హాయ్ నమస్తే, నా పేరు వెంకటమ్మ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో వైసీపీ నుంచి పొట్టు సత్యనారాయణ గారు, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈసారి తాడేపల్లిగూడెంలో వైసీపీ నుంచి పొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ రోజు చెప్పాలంటే జనసేన పార్టీ నిలబడ్డ బొలిశెట్టి శ్రీనివాస్ గారు నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని అంటారు? ఆయన చేసే కొన్ని మంచి మంచి కార్యక్రమాలు, అలాగే పార్టీ అధినేత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రూల్స్ అన్ని నచ్చి ప్రజలకి కూటమి అభ్యర్థిగా ఈయన అఖండ మెజార్టీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే మీరు జనసేన అభిమానులా చెప్తున్నారు, లేకపోతే మీరు అభిమానులు కాదండి, ఎవరు వచ్చినా ఓకే. దాని గురించి కాదు, ఎవరు వచ్చినా మాకు ఎత్తేది ఏమీ లేదు. మా పనులు మాకే. ఏం చేతంటే జరిగింది వాస్తవాలు అవి. నిజంగా పరిపాలన నచ్చలేదంటారా? నచ్చలేదు. పథకాలు ఇస్తున్నారు కదా, పథకాలు ఇస్తే ఎంతవరకు అంటే అభివృద్ధి లేదు. ఇప్పుడు ఇవాళ 100 ఎత్తే రేపు 100 ఉంటది మన దగ్గర. ఇప్పుడు ఇలాంటి చదువుకున్న యువకులకి ఏంటి ఇవాళ? ఇప్పుడు 100 ఇస్తున్నారు మాలాంటి వాళ్ళకి, అవి తగలేస్తుంది తప్ప మా కొడుకుకి ఏంటి భవిష్యత్తు? ఇలాంటి భవిష్యత్తు లేని ఈ రాజకీయం రాజధాని ఒకటైతే బాగుంటుంది, మూడైతే బాగుంటుంది. ఒకటి బాగుంటది, ఒకటేగా దానికి దిక్కు లేదు. 3 ఎక్కడ ఉంటదండి ఇది? 3 అన్నాడు, 3 ఎక్కడ చేసాడు? ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు ఆటో రాంబాబు అండి. చెప్పండి సార్, తాడేపల్లిగూడెంలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? తాడేపల్లిగూడెంలో జనసేన ఆయన పేరేంటంటే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు వచ్చే అవకాశం ఉందా? ఆయన వచ్చే అవకాశం ఉందండి. ఎందుకని అంటారు? అంటే ఆయనకి కొంచెం ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ బాగుందండి. జనాలు బాగా ఇక్కడ ఎప్పుడు ఇది వరకు కూడా ఇక్కడ ఏంటిది చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం బాగుంది కదండి. దాని వల్ల ఏంటంటే ఇక్కడ జనసేన కూడా బాగుంటదండి. వచ్చే అవకాశం ఉందంటారు? ఈజీగా గెలుస్తారా, టఫ్ అని ఉంటుందా? ఈజీగా గెలుస్తారండి. ఈజీగా గెలుస్తారు. సారీ ఏంటంటే మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ పైన తర్వాత ఏమవుతుంది అనేది తెలీదు. ఇక్కడ మాత్రం బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అండి. ఎందుకంటే పొత్తు ఉంది కదండి, దాని వల్ల కూడా బాగుంటదండి. దానివల్ల అండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి మణిగాన్ గారు, సార్ తాడేపల్లి కూడా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? కంపల్సరీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎందుకని సార్? ఎందుకంటే పార్టీ పరంగా పక్కన పెడితే బొలిశెట్టి శ్రీను గారు వ్యక్తిపరంగా చాలా మంచివారు. చాలా మంచివారు. ఆయన పల్లెటూరులో గాని సిటీల్లో గాని లాస్ట్ టైం ఆయన ఓడిపోయినా సరే, అసలు మెజారిటీ రాకపోయినా అంతగా చూపించకపోయినా సరే, ఆయన పల్లెటూరులో గాని సిటీల్లో గాని ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ అవసరాలు కనుక్కోవడం, వాళ్ళు ఏదన్నా బాధల్లో ఉన్నా గానీ వాళ్ళ కనుక్కొని ఆయన వంతు సాయం చేస్తారు కంపల్సరీ. చిన్న పెద్ద పక్కన పెడితే ప్రతి ఒక్కరిని బాగా చూసుకుంటారు, అందుబాటులో ఉంటారు బాగా. మరి ఈయన పొట్టి సత్యనారాయణ గారు? పొట్టి సత్యనారాయణ గారు అంటే బ్యాడ్ మార్క్ అయితే ఏం లేదండి. కాకపోతే ఎలక్షన్ టైంలో కనిపించారు, మళ్ళీ అయితే కనిపించలే. మరి సరే, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? కంపల్సరీ అండి. ఎన్ని సీట్లు వస్తాయంటారు కూటమికి? మా అంచనా ప్రకారం అయితే 100+ అండి. 100+ కంపల్సరీ. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు ఓవరాల్ గా? పరిపాలన అంటే అది కొంతమంది యూస్ఫుల్ గా ఉంది, ఎక్కువ శాతం మందికి అయితే యూజ్ లేదు. మీకు నచ్చిన అంశం ఏమున్నాయి దాంట్లో? నచ్చలేని ఏమున్నాయి? పథకాలు ఇస్తున్నారు కదా? ఇస్తున్నారండి. ఇస్తున్నారంటే అది 100% ఒక 25 మెంబర్స్ మాత్రమే, ఒక 25% మాత్రమే పథకాలు కరెక్ట్ గా అందుతున్నాయి. ఆ పథకాల వల్ల ఉపయోగపడుతున్నారు అంతే. మిగతా 75% మాత్రం అందుబాటులో లేదండి. డిసప్పాయింట్లు మాత్రం ఉన్నారు 75%. పద్మారావు అండి. చెప్పండి సార్, తాడేపల్లిగూడెంలో ఎవరు వస్తే బాగుంటది? బొలిశెట్టి శ్రీనివాస్. ఎందుకని? అందరికి ఉపయోగపడే మనిషి అండి అతను. ఇప్పుడు మంచి మనిషి, మంచి క్యాండిడేట్. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా చేస్తున్నారు? చేస్తుందండి, ఏదో అప్పులు తెచ్చి పెడతాం అని ప్రజలు చూస్తున్నారు కదండి. సో మరి సార్ పొట్టి సత్యనారాయణ గారు లోకల్ గా ఉన్నారు కదా, మరి ఆయన మంత్రిగా కూడా చేస్తున్నారు. ఎలా చేశారు? ఎలాగండి అది తెలుస్తుంది కదా అందరికీ గవర్నమెంట్ పరిస్థితి. సో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అయితే? ఖచ్చితంగా సమస్య లేదు. ఇప్పుడు జనసేనకి 21 సీట్లు ఇచ్చారు కదా, 21 సీట్లు. ఎన్ని సీట్లు వస్తాయంట దాంట్లో?
ఇరవై ఒక సీట్ కంపల్సరీగా వస్తాయండి. వస్తాయి కంపల్సరీ. కంపల్సరీ ఒక్క సీట్ కూడా మీరు కాదు. ఓకే. ఏమండి చెన్నై గారు చెప్పండి, ఈసారి తాడేపల్లిగూడెంలో వైసీపీ ఎవరు ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మరి అదే చెప్తున్నా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం కదా మీది. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? అన్ని పనులు చేసాడంటే పేరు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నారా? అదండి దాని గురించి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారు జగన్ గారు? ఏం అవుద్దని మేము అనుకుంటున్నాం, కొంతమంది అవ్వాలంటున్నారు. ఎందుకని? ఎందుకంటే ఏదో అవి పెడతాడు ఇవి పెడతాడు, అప్పు అమ్మేస్తున్నాడు, ఆస్తులు అమ్మేస్తున్నాడు, ఈ అమ్మేస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. ఓకే, మీరు నమ్ముతున్నారా? ఆయన నమ్మట్లేదు. నమ్మట్లేదా? ఓకే, ఎవరిష్టం వాళ్ళండి. మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? అది నాకు తెలియదండి. తెలీదా? ఓకే, థ్యాంక్ యూ. బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకు సార్, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అందరికీ పథకాలన్నీ అందజేస్తున్నాడు, కులమత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నాడు. మరి ఓకే, మా అభిప్రాయ ప్రకారం జగన్. అంటే పథకాలు ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందండి. ఎందుకని అంటారు? ఇప్పుడున్న గవర్నమెంట్ చూస్తుంటే చాలా వరస్ట్ గా ఉంది. మార్కెట్ లో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? అన్ని ఖర్చులు అన్ని విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి కదా, దాని వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, స్ట్రగుల్ అవుతున్నాం. పొడి సత్యనారాయణ గారా? చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నారు, మీ ఫ్యామిలీ అనుకుంటున్నారు? జనసేన వస్తే బాగా జనసేన వస్తే బాగుంటుంది. ఎందుకని? అంటే జగన్ గవర్నమెంట్ నచ్చగా లేకపోతే నచ్చగా? ఓకే, ఏమి నచ్చలేదు మీకు ఆయన ప్రభుత్వం? అంటే స్టూడెంట్స్ కి ఎక్కువ చేశారు, కానీ ఇంకా ఏమీ సరిగ్గా రాలేదు. రాజధాని గురించి మీరు ఏమనుకున్నారు? ఒకటైతే బాగుంటుందా, మూడైతే బాగుంటుంది అంటారా? ఒక రాజధాని కూడా ఇంకా లేదు కదా. లేదంటారా? మూడు అదే, ఒకటి బెటరా మూడు బెటరా అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మూడు అంటున్నారు, చంద్రబాబు ఏమో ఒకటి అంటున్నారు. ఒకటైతే ప్రెసెంట్ ఉన్నట్టు ఉంటది. ఇంకా జగన్ గారు వస్తారు. ఏం వచ్చిందని ఆయన పరిపాలన? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. మరి తాడేపల్లి గురించి ఎవరు వచ్చే అవకాశం ఉంది? అంటే మాది గుంటూరు నియోజకవర్గం. మాది గుంటూరు. ఓకే, గుంటూరులో వాసుబాబు గారు వస్తారంటారు అయినా సరే? వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకని అంటారు? ప్రస్తుతం సిచ్యువేషన్ లో ఎక్కడ డెవలప్మెంట్ కనిపించట్లేదండి లాస్ట్ 5 years నుంచి. అంటే ఈ జగన్ గారు అంటున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, సంక్షేమ పథకాలు జనాలను సమర్పతులు చేయడానికి తప్ప ఏం లేదనుకుంటా మా అభిప్రాయం. అమ్మఒడి గురించి మీరు ఏమంటారు? అమ్మఒడి ఇస్తున్నారు. అమ్మఒడి 5 years లో అయితే ఒక 3 years అందరికీ వచ్చిందండి. 5 years కంప్లీట్ గా ఎవరికి రాలేదు. ఓకే, అంటే పథకాల వల్ల అభివృద్ధి లేదంటారు మామూలుగా? చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఆయన కూడా పథకాలు అందరూ ఇస్తారు, పథకాలు ఇస్తారండి, కాకపోతే దానికి సంబంధించి డెవలప్మెంట్ కూడా కావాలండి. ఆ డెవలప్మెంట్ లేకపోతే ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రైసింగ్ పెరుగుతుందండి. దాని గురించి రాజధాని మూడైతే బెటర్ ఉండదా, ఒకటైతే బెటర్? ఒకటే బెటర్ అండి, ఎక్కడైనా ఒకటే బెటర్. మరి ఇక్కడ తాడేపల్లి కూడా ఎవరు వస్తారంటారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎలా ఉంటుంది ఆయన ఫైట్? ఈజీగా ఉంటుంది ఆయనకి, టఫ్ ఉంటుందా? టఫ్ ఏ ఉండదండి, ఇప్పుడున్న అంటే లోకల్ ఉన్న ప్రకారం టఫ్ ఉండదు, ఈజీ ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? బొలిశెట్టి శ్రీనివాస్ వస్తారండి, ఎందుకంటే టౌన్ అంతా కూడా ఆయనకి అనుకూలంగా ఉంటుంది. ఒక రూరల్ మాత్రం కొంచెం టఫ్ గా ఉండొచ్చు. ఓకే, రూరల్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ప్రజలు నాడు సార్ ఒక సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి పరంగా కూడా చూసి ఓటేస్తారు అనుకుంటున్నాం ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి అంటే ఇంకా పైన అలవెన్స్ వస్తేనే బాగుంటుందండి. వస్తుందంటారా? రావచ్చండి, ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అవన్నీ ఎంత ఇచ్చినా గానీ లోకల్ గా ఇప్పుడు అన్ని రకాల రేట్లు పెరిగిపోయినాయి. సో మిడిల్ క్లాస్ పీపుల్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో దానికి వేరియేషన్ ఖచ్చితంగా కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అంటే వెళ్తలేదని కాదు, వెళ్ళనుకుంటు, బట్ ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని రిమైండింగ్ చాలా మట్టుకు పెరిగిపోయినాయి కదండి. అది ఇబ్బందే కదా ఏదైనా గానీ. సో ఖచ్చితంగా అలవెన్స్ వస్తే బాగుంటదని ఒపీనియన్. మ్యాక్స్ అదే రావచ్చు 90%. రాజధాని గురించి మీరు ఏమంటే మూడైతే బెటర్ అంటారా, ఒకటైతే బెటర్ అంటారా? మూడు అనేది ఏది రాజధాని అవ్వలేదు కదండి, టూ కాకుండా ఉంది కదా, ఒకటైతేనే బెటర్ అని మా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. సరే, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? ఎవరు వచ్చినా ఏముండదండి మాకు. ఎవరు వచ్చినా ఏముండదండి మాకు. ఏముండదంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years లో? బాగానే ఉందండి, పర్లేదు. బాగుంది. ఏమొచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? మా తమ్ముడు ఫ్రీగా చదువుకోండి. నచ్చలేని ఉన్నాయా? నచ్చలేదంటే ఏమోనండి, అంత పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్. ఓకే, రాజధాని మూడు బెటర్ అంటారా, ఒకటి బెటర్ అంటారా? అదే తెలియదండి. మూడు ఉంటాయా? మూడు అంటారా? ఏదో ఒకటే ఉంటది కదా సార్, ఒకటి చెప్పడానికన్నా. ఓకే, ఒకటే. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి తాడేపల్లి కూడా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు?
బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొట్టి సత్యనారాయణ? అది జనాల అభిప్రాయం అది జనం అభిప్రాయం. మీ అభిప్రాయం అండి? కొట్టి సత్యనారాయణ. కొట్టి సత్యనారాయణ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? ఏ ప్రభుత్వమా? ఏదొచ్చినా మనకు చేసింది ఏం లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పాలన ఒక విధంగా అయితే కూటమి చెప్పే అంత ఘోరంగా అయితే లేదు. ఓకే. ముగ్గురు 2-3 పార్టీలు కలిసి చెప్పే అంత ఘోరంగా అయితే లేదు. ఓకే. అలాగని ఇదేదో మంచి ప్రభుత్వం అయితే అనేది లేదు. ఓకే. మరి ఈసారి తాడేపల్లిగూడెంలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? కొట్టి సత్యనారాయణ గారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారా? ప్రజల నాడైతే బొల్లిశెట్టి గారే ఉన్నారు. బొలిశెట్టి గారు. ఓకే. కానీ ఎంతవరకు ఏం జరుగుతుందని తెలియదు. థ్యాంక్ యూ సార్. జగన్ అయితే జగన్ గారు రావాలి. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన బాగా మీకు? మాక ఏంటి ముసలోళ్ళు చాలా మంది బతుకుతున్నారు ఆయన వల్ల. ఓకే. మాలాంటి వాళ్ళు ఎంతో మంది. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? జనసేన జనసేన. ఎందుకని సార్? ఇది వైఎస్ఆర్ ఏం చేసినా ఏం చేయలేదు కదా అసలు. ఏం చేయలేదంటారు అసలు? అంటే 2,67,000 కోట్లు 67,000 కోట్లు ఉచిత పథకాల కింద ఇచ్చామని చెప్తున్నారు ఆయన. దేనికైనా సచివాలయం ఎవరికి అసలు దేనికి యూజ్ అవుతుంది? రోడ్లు లేవు అడిగిన దేనికి యూజ్ అవుతుంది? ఓకే. ఈసారి అయితే కూటమి వస్తుంది అంటారు అయితే. కన్ఫర్మ్. మరి తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫైట్ కన్ఫర్మ్ వస్తారు. కన్ఫర్మ్ అంటే ఈజీగా ఎక్కుతారా, టఫ్ ఫైట్ ఉంటుందా? 10,000 పైన ఉంటుంది మా దగ్గర. 10,000 పైన మెజార్టీ. ఓకే. చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు అనుకుంటున్నా. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకని రీజన్ లేదు నాకు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years లో? అంతగా లేదు. గురుగారు మీ పేరు? నా పేరు నితిన్ గాని మేము హైదరాబాద్ తెలంగాణ. తెలంగాణ. ఏమనుకుంటున్నారు మా ఆంధ్ర ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉన్నారు? నాకు తెలిసి ముగ్గురు ఉన్నారు కదా, జనసేన వస్తుంది అనుకుంటున్నాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూడా వస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ అండి. చెప్పండి అమ్మా, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జనసేన చేస్తారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారిగా? ఓకే. ఎందుకనమ్మా? ఆయన కూడా ఒక అవకాశం అవ్వాలి. ఓకే. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు 5 years? చేస్తున్నారు అక్కడక్కడ, ముందు వాళ్ళు చేయట్లేదు. ఓకే. చేసిన వాళ్ళు బాగుంచేవాళ్ళు అంటారు, చేయలేని దగ్గర ఓకే. కూటమి వస్తుందంటారు ఈసారి? ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు కూటమి? కూటమి ఏర్పడుతుంది, జనసేన వస్తుంది సార్. జనసేన ఎవరు వచ్చినా పర్వాలేదండి. ఎవరు వచ్చినా బాగుంటుందా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా ఈ 5 years లో? రోడ్లు చూస్తే తెలుస్తుంది కదండి. రోడ్లు చూడమంటారా? ఓకే. థ్యాంక్ యూ అమ్మా. సరేనండి. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years లో? అమ్మా ఏం పేరమ్మా? చెప్పండి అమ్మా, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి కదండి. జగన్ చేస్తున్నాడు కదా, జగనే కావాలండి. జగనే కావాలి. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏంటండి ఆయన పరిపాలన మీకు బాగా నచ్చింది? జగన్ నచ్చిందా? ఓకే. థ్యాంక్ యూ అమ్మా. మేము లేపాక్షి టీవీ చూస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటారు? ఇవి ఉమ్మడి టీడీపీ ఎన్డీఏ ఉంది కదా సార్. అలియన్స్ కూటమి. కూటమి అభ్యర్థి వస్తే బాగుంటారా? వస్తే బాగుంటుంది సార్. ఓకే. ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఇక్కడ కూడా అదే సార్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పుట్టు సత్యనారాయణ గారు. జనసేన కూటమి వస్తే బాగుంటుంది సార్. అంటే ఎలా ఉంటుంది ఫైట్? ఇక్కడ ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? వన్ సైడ్ సార్. వన్ సైడ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే. థ్యాంక్ యూ. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటారు? అలా చెప్పలేమంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years లో? పర్వాలేదు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు ఆయన సీఎం కింద? ఆయన సీఎం. ప్రజెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుంది ఆయన మీద ఏమన్నా? సీట్లు తక్కువ. ఓకే. మరి తాడేపల్లిగూడెంలో ఎవరైనా బొలిశెట్టి సత్యనారాయణ వస్తారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారా, లేకపోతే కొట్టి సత్యనారాయణ వస్తారా? అంటే ఫైట్ ఈజీ ఉంటుందా, టఫ్ ఉంటుందా? టఫ్ ఉంటుంది. బాగుంటుందండి మరి ఇద్దరికైనా. టఫ్ ఉంటుందా? ఎందుకని? ఎందుకంటే ఉంది ఆయన సీన్ గారు కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి. ఓకే. సో టఫ్ ఉంటుంది అంటారు ఈసారి? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోటు లేదు. ముచ్చతరైనా? ఓకే. థ్యాంక్ యూ అండి. వస్తే బాగుంటది ముఖ్యమంత్రి కింద? జగన్. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన బాగా? బాగుంది. ఓకే. మీ పేరు? గోవర్ధన్ రావు. చెప్పండి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు, జగన్ గారా? ఏమండి మీకు ఎవరైతే బాగుంటదండి? మాదేముందండి, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది. మేము చెప్పకూడదు ఎందుకంటే మీడియా కదా. అలాగే నేనే చెప్పకూడదండి. నేను చెప్పలేను. చెప్పరా? ఓకే మంచిది.
రమేష్ అన్న చెప్పండి సార్ తాడేపల్లిగూడెంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? వైఎస్ఆర్ వైఎస్ఆర్ కొట్టి శ్రీనివాస్ కొట్టి సత్యనారాయణ వస్తారా? వస్తారండి. వస్తారు. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? బాగా పేదవాళ్ళకి అన్ని పనులు చేస్తున్నారండి. లేని వాళ్ళకి మొత్తం అన్ని పథకాలు వస్తున్నాయండి. ఓకే. సో ఈసారి వస్తారంటారు మళ్ళీ? మళ్ళీ వస్తారు, మళ్ళీ జగన్ వస్తారు. మరి టీడీపీ జనసేన బీజేపీ అన్ని కలిసినాయి కదా, ఆ ప్రభావం ఉందా? ఏమని? ఏముండదండి, ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? మనకి తెలియదులేండి, ఆ? మనకి తెలియదండి. అవి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ప్రజెంట్ అయితే బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? చెప్పలేము. మరి ఇక్కడ తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొట్టి సత్యనారాయణ గారు వస్తారా? ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో జగన్ గారి పాలన బాగానే ఉందండి. అయితే ఆయన వస్తే బాగానే ఉంటది. బాగుంటది. మరి ఈసారి తాడేపల్లిగూడెంలో కొట్టి సత్యనారాయణ గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు. ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయనుకున్నారు ఎక్కువ? ఇక్కడైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకని అంటారు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? ఆ షాప్ వాళ్ళు కదా చెప్పరా? చెప్పండి, పర్వాలేదు. గవర్నమెంట్ మారితే బాగుంటుంది. ఎందుకని అంటారు? అంటే జగన్ గారు పరిపాలన నచ్చకంటారా మీకు? నచ్చక కాదండి, డెవలప్మెంట్ లేక. ఓకే, నచ్చక కాదు, డెవలప్మెంట్ లేదు. అంటే డెవలప్మెంట్ అంటే ఏ విధమైన డెవలప్మెంట్ కావాలా మీకు? జాబ్స్, రోడ్స్, తర్వాత ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే. సో ఈసారి అయితే ప్రభుత్వం మారాలంటారు. తాడేపల్లిగూడెం అండి, తాడేపల్లిగూడెం నుంచి కూటమి అభ్యర్థి కిందేమో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అటు వైసీపీ నుంచి కొట్టి సత్యనారాయణ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చెప్పలేం కదండి, జస్ట్ అది ఒక రోజులో మారచ్చు అంటారు. ఓకే, పథకాలు ఇస్తున్నారు కదా జగన్ గారు, ఇస్తున్నారు. ఎలా ఉన్నాయంటారు పథకాలు? పథకాలు బాగానే ఉన్నాయి, కానీ ఆ పథకాల బదులు డెవలప్మెంట్ చూపిస్తే ఆయనకు ఒక ఇమేజ్ పెరిగేదండి. ఓకే. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? నాకు తెలుగుదేశం రావాలి. తెలుగుదేశమే రావాలి. ఎందుకని అంటారు? నాకు అభివృద్ధి సంఘం ఉంది వాళ్ళు, అభివృద్ధి మూవ్మెంట్ ఉంది వాళ్ళు ఉంది. వీళ్ళు తక్కువ అభివృద్ధి మూవ్మెంట్ వీళ్ళు లేదు. ఓకే. అంచేతే అభివృద్ధి సంఘంలో మనకు రావాలంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రావాలి. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కొంచెం డెవలప్ అవుతుంది. కారణం ఏంటంటే మనకు రాజధాని లేదు, ఏమీ లేదు. దాని విషయంగా మనకి అన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఇంతతో చంద్రబాబు నాయుడు రావాలి అని నా ఉద్దేశం. మరి తాడేపల్లిగూడెంలో కూటమి అభ్యర్థి కింద బొలిశెట్టి శ్రీనివాస్ నెగ్గుతాడు. అంత 3 పార్టీలు ఒకటే కదా, బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ఒకటిగా. ఎవరి నెగ్గులు ఒకటే, మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? గవర్నమెంట్ మారాలండి. మారాలా? ఎందుకని? అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఇప్పుడున్న గవర్నమెంట్ కి. ఓకే, తెలియదు అంటారు జగన్ గారు. అంటే అనుభవం లేకపోవడం అంటారా, లేకపోతే ఈగో గీరిపోయి అంటారా? ఇదే కదా, ఆయన రాజ్యాంగం ఫాలో అవట్లేదా? సొంత రాజ్యాంగం క్రియేట్ చేస్తున్నాడు అంటాను. ఓకే. సో ఈసారి అయితే ప్రభుత్వం మారాలి, తప్పకుండా మారాలి. ఓకే. తాడేపల్లిగూడెం ఎలా ఉంటుంది అంటారు? మారుతుంది. ఆయన బొలిశెట్టి శ్రీని గారు వస్తారు. ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు? ఈజీగా వెళ్తారు. ఈజీ గెలుసు. సార్ మీ పేరు బాగుందంటారు? ప్రభుత్వం అంటారా, జనాల మెచ్చి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ప్రజెంట్ ఎలా ఉందన్నారు జగన్ గవర్నమెంట్? జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉన్నది అనేది చాలా మంది తెలుసు. నేను నా మనసులో ఉన్నదైతే నాకైతే అంత నచ్చలేదు. ఏం నచ్చలేదు అంటే పథకాలు ఇవ్వడం నచ్చలేదా, లేకపోతే అభివృద్ధి చేయట్లేదండి? రాజధాని 3 రాజధానులు అనడం నచ్చలేదా? 3 రాజధానులు నచ్చలేదు. ఫస్ట్ అయితే ఒకటే రాజధాని అన్నారు. ఓకే. రాజధానులు ఇల్లు కట్టుకుంటాను అన్నారు. మళ్ళీ 3 రాజధానులు అన్నారు. వైజాగ్లో కట్టుకుంటానన్నారు. అక్కడ కట్టుకోలేదు, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అక్కడ ఏమి చేయలేదు. రుషికొండని తవ్వేశారు. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి సార్ తాడేపల్లిగూడెంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? బొలిశెట్టి శ్రీనివాస్ గారా, లేకపోతే కొట్టి సత్యనారాయణ? నేనైతే నాన్లోకలో నాకైతే తెలియదు. ఎక్కడ మీరు? అది రామచంద్రపురం. ఓకే, ఈస్ట్ గోదావరి. అక్కడ ఎవరో వచ్చే అవకాశం ఉంది కదా? అక్కడైతే తెలుగుదేశం గవర్నమెంట్ రావచ్చు. అక్కడ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం క్యాండిడేట్ ఇచ్చారు.
సరే సార్, తాడేపల్లిగూడెంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? వైసీపీ నుంచి కొట్టి సత్యనారాయణ గారు, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ప్రజెంట్ అయితే జనసేన వైపే ఉంది. జనసేన వైపే ఉంది. ఎందుకని అంటారు? జగన్ గారు ప్రభుత్వం సరిగ్గా చేయలేకంటారా, లేకపోతే మార్పు కోరుకుంటున్నారంటారా? మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఎందుకని అంటారు? ఎందుకంటే స్థానిక ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేసిన కొట్టి సత్యనారాయణ గారి మీద కొద్దిగా వ్యతిరేకత అయితే ప్రజల్లో ఉందండి. ఓకే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఓకే ప్రజలు మార్పు కావాలనుకుంటున్నారు. మార్పు కావాలంటే మార్పు ఉంటేనే కొంచెం ఏమైనా డెవలప్మెంట్ అనేది మనకు ఉంటుంది అని చెప్పేసి ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. సో శ్రీనివాస్ గారు వస్తే బాగుంటుందండి. మరి కూటమి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? చేస్తుందని అనుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత జనాల్లో గట్టిగానే ఉంది. పథకాలు అంటే ఓకే, పథకాలు ఓకే, సంపద సృష్టించే ఏమి క్రియేట్ చేయలేకపోయారు ఆయన. 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానులు పని ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు, అది అవుతూనే ఉంది, పని అయితే అవట్లేదు. సో రాజధాని ఏదైనా ఒకటి ఉంటేనే బాగుంటుందండి. అమరావతి అయితే బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అన్నారు? ఏ ప్రభుత్వం అది మనం చెప్పలేండి. ప్రస్తుతం వస్తే 70% మళ్ళీ జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే 30% అటు ఇట్లో ఉంది. ఓకే అంటే మా 70% వచ్చేలా ఉంది. అంటే పథకాలు ఉన్నాయి కదండి. అదే కరోనా వచ్చాక పథకాలు ఆపలే కదండి. అవునండి. మరి అది ఒకటి కొంత లేడీస్ మీద సింపతి ఉందండి. లేడీస్ దగ్గర మరి 70% చెప్పలేం అండి. 70% ఈయన వచ్చేలా ఉన్నాడు. 30% ఓకే దాని లెక్క ప్రకారం వస్తే జగన్ వస్తాడు. లేదు ఒకవేళ మార్పు ఏమైనా ఉంటే జనాలు మార్చుకుంటారంటే మళ్ళీ చంద్రబాబుకి రావచ్చు చెప్పలేం. అంటే నా లెక్క ప్రకారం వస్తే 70% జగన్ అండి. మరి తాడేపల్లిగూడెంలో వైఎస్పీ రాదండి. బొలిశెట్టి శ్రీని గారు వస్తారు. అంటే బొలిశెట్టి శ్రీని గారు వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదండి. ఫస్ట్ టైం ఆయనకి ఉందండి. శ్రీని గారు వస్తారండి. సత్యనారాయణ గారు కొంచెం టైట్ ఈసారి రారండి. బొలిశెట్టి శ్రీని గారు వస్తారు. ఉంగుటూరు ధర్మరాజు గారు వస్తారండి. అక్కడక్కడ గెలుపుతారండి. జనసేన గెలుస్తుంది. అంటే అధికారులకు వచ్చేది బట్టికి నాకు తెలిసి 100 నుంచి 110 సీట్లు జగన్ గారు వస్తారని నేను అనుకుంటున్నాను. ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు? నేను నా లెక్క అయితే నేను చాలా మంది కనుక్కున్న లేడీస్ ఓట్లు పడతాయండి. మ్యాక్సిమం పడిపోతాయి. ఎందుకంటే పథకాలు ఉన్నాయండి. అమ్మఒడి కానీ. అదే విధంగా జెంట్స్ వ్యతిరేకత బాగుంది. అంత జెంట్స్ ఉంది, ముసలోళ్ళు ఉంది వ్యతిరేకత. మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర వ్యతిరేకత లేదు. మద్యం ఏంటంటే చేస్తున్నారు. మరి ఆదాయం వచ్చే మద్యపాన నిషేధం చేయకపోయినా క్వాలిటీ మంది ఇవ్వట్లేదండి. ఇవ్వట్లేదంటే మరి క్వాలిటీ మందు అంటే ఖరీదు మందు కొనేవాళ్ళు లేరండి. 70% 200 మ్యాక్సిమం 200 కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. 200 కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాంటిది 70% వాళ్ళు ఉన్నప్పుడు మనం 70% ప్రకారం వెళ్తాం కానీ 30% కోసం మనం వెళ్ళం కదండి. ఇప్పుడు మనం చీప్ లిక్కర్లే తక్కువ వస్తాయి. ఆ బ్రాండ్లు ఎక్కడి నుంచి వస్తాయో మనం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం. తప్పు లేదండి. ప్రభుత్వం చేసే తప్పు కాదండి. అంటే అమల్లోకి అక్కడ బట్టన్ నొక్కుతుందండి. కింద దాకా రావట్లా. జగన్ గారు తెలుసుకోవాలి. సీఎం ఎవరైనా ముందు పైన నొక్కుతాం కదండి, కిందాక వస్తుందా లేదా అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ సర్వేలో వస్తున్నాయండి. ఎమ్మెల్యే ఎవరికి వెళ్తారో ఆడికి ఇస్తున్న సీట్లు. అలాగే పథకాలు అందరికి చేరుతున్నాయో లేదో కూడా సర్వేలు చేయాలండి. అలా చేస్తే ఏ ప్రభుత్వం అయినా శాశ్వతంగా 30 సంవత్సరాలు ఉంటుందండి. అలా చేయలేని పరిస్థితులు ఉంటే ఎవరైతే పథకాలు అందారో వాళ్ళ మటుకు ఓట్లు వేస్తారండి. పథకాలు అందరిలో ఓట్లు వేయరండి. అంతే అది నాకు తెలిసినారు. కానీ బిజినెస్ అయితే డొల్లగా ఉన్నాయండి. బిజినెస్ కోసం ట్యాక్స్లు లెక్కించాలండి. ట్యాక్స్లు లెక్కిస్తే బిజినెస్ పెరుగుతాయండి. బిజినెస్ చేస్తే భయపడుతున్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. బయటికి ఆ మాట రాలేదు బయటికి. ఫైనాన్స్ కంపెనీలు పెట్టిన వాళ్ళు, మాది ఫైనాన్స్ కంపెనీ అండి. మీ ఫైనాన్స్ కంపెనీ పెట్టిన వాళ్ళు నడవట్లేదని ఎవరికి తెలియదండి. కానీ ట్యాక్స్ వసూలు చేస్తే మటుకు ప్రతి సంవత్సరం వస్తారు. వసూలు చేసేటప్పుడు నడుతుంది నడవలేదో చూసుకుని తీసుకోవాలండి ట్యాక్స్. నడవని వాళ్ళకి కూడా అదే ట్యాక్స్ అంటే కష్టం కదండి. ఇప్పుడు యాజ్ ఏ సామాన్యుడిగా నేను ఒక మాట చెప్తున్నానండి. ప్రజలకే మెచ్చేవాడు నాయకుడు వస్తే కానీ ప్రజలు గుచ్చేవాడు నాయకుడు అవడండి. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? ఏపీలో ఏ ప్రభుత్వం, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? వైఎస్ఆర్ అండి. వైఎస్ఆర్ ఏం నచ్చింది సార్ మీకు జగన్ గారి పరిపాలన బాగా? జగన్ మాకు తాడేపల్లి కూడా అవుతే లా అండ్ ఆర్డర్ బాగుంది. లా అండ్ ఆర్డర్ ఓకే. ఇంకా సార్ అదే మాకు ఇక్కడ కేఎస్ఎన్ గారు రావాలి. ఓకే. మరి సార్ ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసింది, ఎలా ఉంటది? కేఎస్ఎన్ గారు వర్క్ అది బాగుంది. కేఎస్ఎన్ గారు మరి కొట్టి సత్యనారాయణ గారు ఈజీగా గెలుస్తారా? టఫ్ ఉంటుంది ఫైట్? భారీ మెజార్టీ ఉండదు కానీ టఫ్ గానే ఉంటుంది. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఆయన అయితే ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా.
ఓకే. అన్ని విషయాల్లో తెలిసిన అతను కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది మేము ఉంటాం. మరి తాడేపల్లిగూడెంలో కోటి సత్యనారాయణ గారు వస్తారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారా? ఏ పార్టీ నుంచి? టీడీపీ నుంచి. టీడీపీ నుంచి ఏమో జనసేన కదా. జనసేన టీడీపీ కూటమిలో ఏమో బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అవును. వైసీపీ నుంచి ఏమో కోటి సత్యనారాయణ గారు. ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు అక్కడ? జనసేన కూటమి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కూటమి. ఓకే. ఓకే. ఎందుకు అండి జగన్ గారి పరిపాలన మీకు ఏం నచ్చలేదు? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. బట్ ఏంటంటే అందరికీ కూడా పథకాలు అనేది ఊరికని ఇవ్వడం అంత అవసరం లేదు కదా. ఓకే. ఉచిత పథకాలు మీకు నచ్చలేదా? అన్ని నచ్చలేదా? కొన్ని పథకాలు నాకు నచ్చలేదని కాదు, బట్ ఏంటంటే అందరికీ జరిగేలా ఉండాలి. ఓకే. అందరికి ఇచ్చేలా ఉండాలంటారు. అవును. ఇప్పుడు అన్ని పథకాలు అందరికీ రావట్లేదు కదా. చంద్రబాబు నాయుడు ప్రతి మహిళకి 10,000 ఇచ్చారు. బట్ జగన్ గారి ప్రభుత్వంలో కొంతమంది 40 సంవత్సరాలు దాటిన మహిళలకు మాత్రమే వచ్చింది ఆ చేయొత్తు అనేది. సో ఇక్కడ మరి ఇంకా వాళ్ళకి జరగలేదు కదా, మిగతా వాళ్ళకి అయితే డబ్బులు అందలేదు కదా. సో అదే. థ్యాంక్ యూ అండి. చెప్పండి, సారి తాడేపల్లిగూడెంలో ఎవరు వస్తారు? కొట్టి సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్ గారా? బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారండి. దెబ్బగా ఉంటదండి. ఎవరు వచ్చినా ఒక 1000-1500 ఓట్ల మెజార్టీతో తప్ప 1000, 50,000 గట్టరు. అది కొద్దిగా ఆయన కరోనా టైంలో సేవ చేశాడు, దాని గురించి ఆయన రావచ్చు. ఎవరు? బొలిశెట్టి శ్రీనివాస్. బొలిశెట్టి శ్రీనివాస్ దెబ్బ ఉంటదండి. కాదు, దెబ్బ ఉంటుంది. జగన్ గారి పరిపాలన అనిపించింది ఓవరాల్ గా? జగన్ గారి పరిపాలన అయితే బాగానే ఉందండి. కొద్దిగా ఈ కింద స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు ఏలో తప్ప జగన్ గారి పరిపాలన అయితే అన్ని సక్రమంగానే జరుగుతున్నాయండి. అందరికి ప్రతిది కూడా అందుబాటులో ఉంటున్నాయి, లంచాలు లేకుండా ఉంది. ప్రతిది కూడా బాగుందండి. జగన్ పరిపాలన బాగుందండి. కింద కొద్ది ఇలాగ కొట్టి సత్యనారాయణ అంటే ఎమ్మెల్యేలు కొద్దిగా ఇదిగా మాట్లాడటం వల్ల ఇప్పుడు వ్యతిరేకత ఉంటది. కానీ జగన్ గారి పరిపాలన అయితే బాగానే ఉంది. పైన అయితే ఆయన వస్తాడండి సీఎం. సీఎం అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మాత్రం జనసేన అదే దెబ్బ ఉంటాయండి. అది వచ్చే వరకు కూడా ఏది గెలిచింది అనేది చెప్పలేమండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ ఏం పేరు మీ పేరు? గడ్డం బాబురావు అండి. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? పైన తెలుగుదేశం రావాలని మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అయితే జనసేన బొలిశెట్టి శ్రీనివాస్ గారు రావాలని. బొలిశెట్టి ఎందుకని అంటారు? నాయకత్వం బాగుంటదండి. అది అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నాకు నచ్చలేదండి. ఏం నచ్చలేదండి? ఆయన చేసి పరిపాలన నచ్చలేదండి. ఏంటి ఏసీ మామూలుగా లేబర్లకి డబ్బులు గట్ట వేస్తున్నాడు కానీ అవి వేస్ట్ అండి. చేసి పనులు పరిపాలన లేదు. నాటి మీద లోడ్లు లేవు. లోడ్లు ఉంటే మామూలు పరిపాలన బాగుంటదండి. లోడ్లు లేవు, పథకాలు లేవు. బాగా మంచి వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు చేయలే. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారు సారి? పని అవుద్దండి. ఎన్ని సీట్లు వస్తాయండి కూటమికి? 90% రావాలండి. మొత్తం ఎంతండి? 90% తెలుగుదేశం వస్తుందండి. పైన తెలుగుదేశం వస్తుంది. ఓకే. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈజీగా గెలుస్తారా? టఫ్ ఫైట్ ఉంటుంది అక్కడ? కన్ఫర్మ్ అండి. కన్ఫర్మ్ బొలిశెట్టి తిరగలేదండి. థ్యాంక్ యూ అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన ఫెయిల్ అయింది కదండి. ఫెయిల్ అయ్యారండి. ఆయన ఫెయిల్ అయ్యారంటారా? మరి ఇక్కడ ఈసారి తాడేపల్లిగూడెంలో వైసీపీ నుంచి కొట్టి సత్యనారాయణ గారు, టీడీపీ జనసేన కూటమి నుంచి శ్రీనివాస్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బొలిశెట్టి శ్రీని గారు. బొలిశెట్టి శ్రీని గారు అంటే ఈజీగా గెలుస్తారా? టఫ్ ఉంటుంది ఫైట్? మెజార్టీలోనే గెలుస్తారు. మెజారిటీ ఎంత వస్తుంటారు? మెజారిటీ 30,000 అట్లా వస్తారు. 30,000. ఓకే. ఎవరైనా పథకాలను ఇస్తున్నారు ఆయన అంటున్నారు. ఓకే. ఇలా 10,000 ఇచ్చి అలా తీసుకుంటున్నాడండి. డైలీ సామాన్య వ్యక్తి కూలి పని చేసేవాడు డైలీ ఒక క్వార్టర్ వేస్తాడు, దాంట్లోనే లాగేస్తున్నాడు. ఒక 3 months లోనే తను ఇచ్చిన 10,000 లాగేస్తున్నాడు. ఇంకా అదే విధంగా ఇంటి పనులు, కరెంట్ బిల్స్ ఇవన్నీ తెలిసిందే. మాకు వ్యాపారాలు ఏం లేవు. మరి తాడేపల్లి కూడా లేదు. బొలిశెట్టి సత్యనారాయణ వస్తారా, కొట్టి సత్యనారాయణ వస్తారా? బొలిశెట్టి శ్రీనివాస్ గారు వస్తారా, కొట్టి సత్యనారాయణ వస్తారా? అది తెలియదండి. ఇద్దరు గట్టిగానే ఉంటది. గట్టిగా ఉంటారు. ఎవరికి ఇచ్చి ఉండే అవకాశం ఉంది కదా? ఏమన్నా బొలిశెట్టి శ్రీని గారికి ఉంటది అనుకుంటున్నా. బొలిశెట్టి శ్రీనివాస్. ప్రవీణ్ అండి. చెప్పండి సార్, తాడేపల్లి ఎవరు వస్తారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారా, కొట్టి సత్యనారాయణ గారా? కొట్టి సత్యనారాయణ గారు వస్తారండి. వస్తారు. ఎలా ఉంది జగన్ పరిపాలన 5 years? పర్లేదండి, బాగానే ఉంది. బాగానే ఉంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మెయిన్ విద్యా వ్యవస్థ నచ్చింది. విద్యా వ్యవస్థ, ఇంకా ఆరోగ్య వ్యవస్థ కూడా అంతా బాగానే ఉంది. ఓకే. అన్ని బాగున్నాయండి. వాలంటరీ సిస్టమ్ బాగుంది, సచివాలయం వ్యవస్థ బాగుంది. ఈయన పెట్టిన ప్రతిదీ బాగుంది. పెన్షన్ బాగుందండి. అన్ని బాగున్నాయి. రాజధానిలో 3 అయితే బాగుంటుంటారా, 1 అయితే బాగుంటుంటారా? 3 రాజధానులు అయితేనే బాగుంటదండి. బాగుంటుంది. అన్ని ఐడియాలు డెవలప్ తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారు ఒక 50 సంవత్సరాలు. తీసుకొచ్చి అమరావతి అన్నారు. అక్కడ గ్రాఫిక్ దక్క ఏమీ లేదు. నేను అమరావతి వెళ్ళి సచివాలయం చూసా, తాత్కాలిక సచివాలయం చూసాను. అక్కడ ఏమి లేదు, ఎడారిలా ఉందండి అదంతా. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే బాగుంటదని మా అభిప్రాయం. ఒక్క అమరావతి కాకుండా.
మరిసారి టీడీపీ జనసేన బీజేపీ అన్ని కలిసినాయి కదా, ఏమో ప్రభావం ఉంటుంది జగన్ గారి మీద? ఎందుకు కలిసారండి వాళ్ళు ముగ్గురు? ఆ? ఎందుకు కలిసారండి? ఎందుకు కలిసారంటే వాళ్ళకి తెలుస్తుంది. మాకండి మీకు ఛానల్ మీరు కదా, మీకు తెలుస్తుంది కదా. వాళ్ళ ముగ్గురు ఎందుకు కలిసారు మీరు చెప్పండి. వాళ్ళు చెప్పడం అయితే ఒక జగన్ ఓడిస్తారు. వాళ్ళు చెప్పడం అయితే ఒక రాక్షసుడిని దింపాలని జగన్ ఎదుర్కోలేక కలిసారు అంతేను. ఓకే. జగన్ ప్రజాదరణ ఎదుర్కోలేక కలిసారు అంతే. ఒక రాక్షసుని చంపితే వాళ్ళు కాబట్టి. ముగ్గురు ఒకడి మీదకి వెళ్తున్నారంటే వాళ్ళ బలం సరిపోక వెళ్తున్నారని అర్థం. ఓకే. ఓకే. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? సీఎం అవుతాయండి. ఎన్ని సీట్లు అని మనం చెప్పలేం, కానీ జగన్ మాత్రం సీఎం అవుతాడు. అంటే లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి కదా, ఎటువంటి పథకాలు ఇవ్వకుండానే. మరి సాటి ఇన్ని అద్భుత పథకాలు ఇస్తున్నప్పుడు మరి ఇంకా ఎక్కువ రావాలి. ఉంటదండి, స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఉంటది కదా కొద్దిగా. జగన్ చేస్తున్నా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేల మీద కొద్దిగా ఉంటది కదా, ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు, దాని వల్ల తగ్గుద్ది. వీళ్ళు చేయట్లేదంటారా? వాళ్ళు చేయట్లేదు. లోకల్ కొన్ని ఇష్యూల మీద వీళ్ళు చేసే దాని మీద సమస్యలు. అంటే ఇప్పుడు ఏమన్నారు ఎమ్మెల్యేలు, కొంతమంది ఏమన్నా ప్రెసిడెంట్లు కానీ ఊరి ప్రెసిడెంట్లు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారండి, జగన్ గారు బట్టలు నొక్కుతున్నారు, మా ప్రమేయం ఏం లేదు, అంతా ఆయనే చూసుకున్నారు, అవినీతి కూడా ఆయన కరెక్ట్ గా చెప్పారు. కరప్షన్ కి అలవాటు పడినోడు ఎవడైనా సరే జగన్ పాలన నచ్చదాం. అదే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అండి, అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, కరప్షన్ ఉన్నోడికి జగన్ పాలన నచ్చదు అంతే. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం బాగుందన్నారు? ఏదైనా మంచి ప్రభుత్వం అయితే బాగా బెటర్ అండి. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగుందండి. ఇక్కడ మరిసారి టీడీపీ తాడేపల్లిగూడెంలోని జనసేన నుంచి ఏమో బుల్సెట్టి శ్రీనివాస్ గారా సత్యనారాయణ? అవునండి, బుల్లి శ్రీనివాసరావు గారు. బుల్సెట్టి శ్రీనివాస్ గారు. అవునండి. సత్యనారాయణ ఏమో కొట్టి సత్యనారాయణ ఏమో వైసీపీ నుంచి. అవునండి. ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఏ ప్రభుత్వం మనకు మంచి జరిగితే చాలండి, మనకి ఈ ప్రభుత్వం పర్లేదు. ఓకే, మంచి జరగాలి సార్ మనకి. ఓకే, జనాలు మంచి వేసేసి ఈ గవర్నమెంట్ స్థలాలు చక్ర ఏరియాలు అన్ని తాకట్లు పెట్టేస్తున్నారు అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఈ అప్పులన్నీ కూడా మన ప్రజల మీద కానీ భారం పడతాయి. అప్పంతా మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది. ప్రతి దాని మీద పన్నులు భారం పడుతుంది, ప్రతి దాని మీద భారం పడిపోతుంది. చెత్త పన్ను అంటున్నారు, కరెంట్ బిల్లు అంటున్నారు. కరెంట్ బిల్లు 152 వందలు వచ్చింది, 1012 వందలు వస్తుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు హయాంలో కరెంట్ బిల్లు ఇప్పుడు ప్రజల మీద వేస్తున్న భారం అంటున్నారు. ఆయన చేసిన అప్పేమనుంటే మాఫీ చేసేసి నువ్వు గొప్పని అనిపించుకోవాలి. ఆయన చేసిన అప్పు మళ్ళీ నువ్వు ప్రజల మీద వేస్తామేంటి భారం? 300 250 రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు 1200 వస్తుంది. పథకాలు ఎవడం అన్నాడు, వేలకు వేల మళ్ళీ పనులు ప్రజల మీద ఎవడేమన్నాడు. ఎందుకంటే నువ్వు ఇచ్చేయండి, ప్రజలు తీసుకుంటున్నారు, మూసుకొని కూర్చుంటున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో మరి మార్పు వస్తుందని అనుకుంటున్నాం. మేము రావాలనుకుంటున్నారు, ఆ మార్పు రావాలి, మార్పు వస్తుంది అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చేస్తున్నారు, నాకే ఓటేస్తున్నారు అని అనుకుంటున్నాడు ఆయన. కానీ అది కరెక్ట్ కాదు అది. కానీ ఆయనకి 20 సంవత్సరాలు రాజులేని పరిపాలన చేసే మెజార్టీ ఇచ్చారు, కానీ ఆయన ఓటుతోటే ఆయన పాటు చేసుకున్నారు. ఎందుకైనా ప్రజెంట్ పరిపాలన బాగలేక లేకపోతే అభిమానం బాగలేదు. ఈసారి అయితే ప్రభుత్వం మారాలనుకుంటుంది. తాడేపల్లి కూడా ఓకే, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది ఏంటంటే? ఎవరు రాకూడదు అని అడిగితే వేస్ట్, ప్రభుత్వాలు వేస్ట్. మధ్య తరగతులు చేసేది ఏమీ లేదు. ప్రభుత్వాలైనా వేస్ట్. జగన్ గారు అన్నా ఇదే, చంద్రబాబు నాయుడు గారు పోవటం అన్నా ఏదన్నా వేస్ట్ అని అడిగి. మా షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఆవిడొస్తే గొడవ లేదు. ఆవిడతో గొడవ లేదంటారు. ప్రజెంట్ జగన్ పరిపాలన ఎలా ఉందండి? మధ్య తరగతులు అందరికి బాగానే ఉన్నాయి, కానీ మాదిరి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ఎవరికి బాగోదు. అట్లా లేని వాళ్ళకి బాగానే ఉంటుంది, ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎక్కువ మంచి తరగతి నలిగిపోతాడు, రేషన్ కార్డు ఉండదు, ఏముండదు, పథకాలు ఇవి రావు. వాడి వల్ల వేస్తుంది. ఏంటంటే ఏదో కొంతమంది లేని వాళ్ళకి అందుతున్నాయి, వాళ్ళ ఏదో పేరు పెట్టి పంపుతారుగా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి వాళ్ళ ట్యాక్స్ రూపంలో వాళ్ళకి బాగానే ఉంటుంది, ఉన్నాయి ఎంత ఉన్నాయి లేకపోతే వాళ్ళకి బాగానే ఉంటుంది. మధ్య తరగతి నలిగిపోతుంది అంతే, ఇంకేమీ కాదు. మధ్య తరగతి కుటుంబాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళు ఎవరు పట్టించుకోవచ్చు. అది ఒక్క కాదా చెప్పండి, మీరు చెప్పండి. ఏ ప్రభుత్వం వస్తుంది నేను చెప్పినా చెప్పకపోయినా వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఎందుకని బాబాయ్? ఎందుకంటే ఆఫర్లో
మనకి ఏ పార్టీ వస్తే ఏ బెనిఫిట్ ఉంటుందని ఆలోచన ఉంది జనానికి, ఆడవాళ్ళకి ముఖ్యంగా. దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఏం నచ్చింది బాబా ఆయన పరిపాలనలో? ఆయన నచ్చిందా నచ్చలేదు అనేది కాదు, ఆయన ఆఫర్ జనానికి నచ్చింది. ఆఫర్లో జనానికి నచ్చింది. మరి రాజధాని స్వతంత్ర భారతదేశం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. కానీ ఈ 5 సంవత్సరాల్లోనే ప్రతి ఒక్కడికి ఆఫర్ అనేది, అంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు శుభ్రంగా భోజనం చేసేవారు. ఆ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎవరికి చేరకుండా వాళ్ళ దోచుకునే సొమ్మును ఈ పబ్లిక్ కి, ప్రజానికానికి పంచిపెట్టేస్తున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. దాని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతారు 100%. మరి లోకల్ తాడేపల్లిగూడెంలో ఎవరు వస్తారంటారు? బొలిశెట్టి సీని గారు వస్తారు. బొలిశెట్టి సీని గారు. అదేంటి బాబాయ్ ఆయన ఎందుకు వస్తారు? మరి ఆయన ఎందుకు వస్తారు అంటే, ఇప్పుడు మా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే, మీరు ఇది లైవ్ వచ్చిలా ఉంటే మాట్లాడండి, లేదంటే కట్ చేసేయండి. చెప్పండి. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారికి ఓట్లు తణుకు నియోజకవర్గం నుంచి, అత్తి నియోజకవర్గం నుంచి, అలాగే నిడదవోలు నియోజకవర్గం నుంచి ఉల్లిపాయ ఊరేగింపు ఆటో డ్రైవర్లు వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి వేస్తాయి. వారికి ఇక్కడ ఓట్లు కల్పిస్తారు ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు జగన్. ఎందుకేనన్నా? చదువులకైనా దేనికైనా సరే కొద్దిగా ఫెసిలిటీ ఉండదు. బాగుందంటారు పాలన? మళ్ళీ వస్తారంటారు? మళ్ళీ సీఎం అవుతారు? మరి కూటమి కలిసిన 3 పార్టీలు ఎలా ఉంటది అంటారు? ఏమో మనకు గట్టి పోటీ వేస్తారంటారా? సింపుల్ గానే వస్తారంటారా? పోటీ ఉండదన్నా. మరి తాడేపల్లిగూడెం లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? ఆయన వస్తారు. అయితే మాత్రం జగన్. ఎందుకనండి? ఎందుకనే అంటే ఈవేళ పేదోడు ఎవడైనా సరే బాగుపడ్డది ఆడి వల్ల. మధ్య తరగతి వాళ్ళు అందరం కూడా బాగా పెద్దోళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కానీ అది కూడా ఇబ్బంది ఏం కాదు లెక్క అయితే. బయట పని చేయమంటున్నాడు, బయట పని చేస్తే ఇబ్బంది కదా జనాలు, మీకు తెలియదే ఉంది. అది జరిగింది వాస్తవం అయితే, అంతే కదా. వేళ ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా లేదు కదండి. ఇది ఇంటికి వచ్చి మంచం మీద లేపి మరి పింఛన్ ఇచ్చి కూడా ఎదవ అవడన్నాడండి వేళ. వాలంటీర్లు ఉన్న బతుకుతున్నారు అంటే, వేళ ఇంట్లో సగటు మనిషి కూడా చాలా బాగా బతుకుతున్నారు అంటే కారణం జగన్ అయింది. వాస్తవం చెప్పాలండి. కొంతమంది అంటున్నారు అంటే రోడ్లు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు అని. కరెక్ట్ కాదు. ఏంటంటే ఇవన్నీ గాలి మాటలు. ఏది ఎలా ఉన్నా సరే సమస్య లేదు. ఈసారి పొత్తు కలిసింది కదా 3 పార్టీలు, మరి ఎలా ఉంటుంది? వల్ల ఏమవుతుంది? ముగ్గురు దొంగలే కదండి, ఎవరికి తెలియదు. ముగ్గురు దొంగలే. ఒకటి పోలే అనుకుందాం, ఏడు ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, ఒకటే నిలబడతాంటారా? పెట్టిన పథకాలు ఏదైనా నిలబడతా? ఒక్కటి నిలబడదుగా. అది ఏమైనా సరే అన్న సీట్లు అయినా తగ్గితే తగ్గచ్చేమో తప్ప మళ్ళీ ఎక్కిది జగనే. సమస్య లేదు దాంట్లో. ఇక్కడ మరి తాడేపల్లిగూడెంలో ఎవరు వస్తారు? తాడేపల్లిగూడెం కూడా 4 లెక్క ప్రకారం అయితే కొడిచెత్తున్నారు. ఎందుకంటారా, నేను టౌన్ లో కొంచెం బ్యాడ్ ఉంది ఆయనకి, అది కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు నా లెక్క అయితే. రూరల్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఈయన కానీ వచ్చాడా, ఎవరో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ వచ్చారా, రౌడీజం పెరిగిపోతుంది, అవ్వలేలుగా పెరిగింది. సమస్య లేదు దాంట్లో. ఓకే, తెలిసింది. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఆన్ చేసి కూటమి వస్తే బాగుంటుంది. ఎందుకంటే కరెంట్ బిల్లు పెరిగిపోయి ఆ పన్నులు పెంచేశారు, ఇసుకే పెంచేశారు. నేను ఈ తాపిపోయి పనులు లేవు. ఎక్కడైనా బిల్డింగ్ కడతానంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్, చిన్న చిన్న వాళ్ళు అంటే కట్టుకుంటాం మనం. పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి, అదే కదా 10 మందికి పని. వాళ్ళేమో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని 2 లక్షలు అన్నారు. ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు వాళ్ళు బయటికి? వాళ్ళు కాంప్లెక్స్ 9 మంది ఆపేశారు. మాకైతే ఈ కూటమి వస్తేనే బెస్ట్ అనిపిస్తుంది. అంటారు టీడీపీ. ఎందుకని బాబాయ్? రాజధాని మెయిన్ ఉండాలి, పోలవరం ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, వ్యవస్థలు బాగోలేదు. ఈ పరిపాలన ఎలా ఉందండి? ఈ పరిపాలన బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే నాకు నచ్చలేదు. మీకు నచ్చలేదు? ఏం నచ్చలేదు బాబాయ్ దీని పరిపాలన? నేను కష్టపడి కొనుక్కున్న ఇల్లుని నాకు డబ్బులు కట్టండి అర్జెంట్ గా, మీ కాగితాల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు వేరే డాక్యుమెంట్ ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు కొన్న ఇల్లును అంతా సరగా కదా, నేను కష్టపడి కొనుక్కున్నాను. దానికి కొలత వేసేసి దీనికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాను రా అంటే ఎలా ఉంటది? నాకు 1 రూపాయి ఇవ్వలేదు, నాకు బాధ లేదు. నీ కట్టుకున్న ఇల్లునేమో నువ్వు కాగితాలు ఎట్టు కదా ముందు
రిజిస్ట్రేషన్ చేసేస్తాడు, మళ్ళీ రిజిస్ట్రేషన్ సబరిస్టార్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్. ఒకసారి రిజిస్ట్రేషన్ ఎన్నిసార్లు చేస్తాను, ఆల్రెడీ బ్యాంకులో పెట్టాను, 10 లక్షలు తెచ్చాను, అది అట్లా చేస్తాను. మళ్ళీ రిజిస్ట్రేషన్ 16,000 చెప్పండి, ఎంత కొడుకు మండిపోతుంది, నాకు 1 రూపాయి రాలేదు. రాకపోతే నాకు బాధ. మెయిన్ రాజధాని లేదు రాష్ట్రానికి, పోలవరం. ఈ 2 మెయిన్. రాజధాని లేకపోతే నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా లేదా తెలియాలి కదా. క్యాపిటల్ ఉండాలి ఒక రాష్ట్రం ఉన్నాక, అది ప్రజలు అర్థం చేసుకోవాలి. 3 రాజధానులు అంటున్నారు కదా బాబాయ్, 3 రాజధానులు కడతా అంటున్నారు. వేస్ట్ బాబు, 3 రాజధానులు వేస్ట్. నాకు చదువు లేకపోయినా నిన్న మా మనవరాళ్ళ స్కూల్లో జాయిన్ చేశారు. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఏంటని అడిగారు, కోల్కతా అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే ఏమో అంటున్నారు. మెయిన్ అది, మీరు దూరగాసినా కానీ క్యాపిటల్ ఉండాలి మనకి. రేపు పొద్దున మనం వేరే చోటుకి వెళ్తే మీ ఊరు ఆంధ్రప్రదేశ్ అంటే తెలీదు, అమరావతి అంటే తెలిసింది. మరి ఎక్కడికైనా వెళ్తాం, తెలంగాణ అంటాం, ఏ ఏరియా అంటే హైదరాబాద్. అది రాజధాని ఒకటి ఉండాలన్నా. చంద్రబాబు నాయుడు చేసింది మంచి పనే. మరి ఈ వచ్చి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడు, పోలవరం ఇవన్నీ సరదంగాడు, పోయింది మనం పోయాం. చంద్రబాబు నాయుడు పోలేదు, ఆయనకే తెలియదు, పోయి డబ్బు ఉంది, ఆయన బతుకుతాడు, మనం పోయాం. ఈసారి ప్రభుత్వం మారాలంటారు. గ్యారంటీ తెలుగుదేశం వస్తుంది, జనసేన పొత్తు మీద వస్తుంది. పొత్తాన్ని ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు? దుర్మార్గం ఆపలేక, అందుకే పొత్తు పెట్టుకున్నాడు. మొన్నేమో జనసేన ఇది పోటీ చేసింది, తెలుగుదేశం పోయింది, తెలుగుదేశం అది అందుకని పొత్తు కలుపుకున్నాడు. బీజేపీతో ఎందుకు కలుపుకున్నాడు తెలుసండి? బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు తెలిసే, కేంద్రం బలం మనకు అర్థం ఉండాలి, ఉండాలని బీజేపీకి అండగా మొన్న పొరపాటు పని చేసి అడిగి ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చాడు చంద్రబాబు నాయుడు. అందరూ అర్థం చేసుకోవాలి, అంతేగాని ఓటుకు నోటు కేసు గురించి బయటకు వచ్చాడు, అదంతా తప్పు. అది చూడండి, అది మెయిన్ మనకి రాజధాని పోలవరం. ఆ 2 ఈయన లైన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈయనకి అవకాశం ఇచ్చింది. మరి ఇక్కడ తాడేపల్లి కూడా బొలిసిచ్చింది గ్యారంటీ, అసలు సమస్య లేదు. ఉంటది అంటారు. ఏదొస్తుంది అది వస్తుంది, ఎవరికి తెలుస్తుంది, మనం వేస్తామే అయితే తెలుస్తుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగా ఆనందం, ఇంకా అంతే. ఇంకెవరు చేస్తారు? మళ్ళీ జగన్ గారు వస్తారంటారు, సీఎం అవుతారంటారు మళ్ళీ. అదే ఇంకెవ్వరు రారు, ఎవరు రాడు, ఎవరికి వేయరు. ఏం నచ్చిందండి ఆయన పరిపాలనలో? ఏదో ఇంకా అలాగే వెళ్ళిపోతుంది, వచ్చి ఆగిపోతే ఇక్కడ మళ్ళీ ఆయనకే వేస్తారు. మళ్ళీ ఆయనకి లేకపోతే ఇవన్నీ ఆవిడ చేస్తాడు, ఆడు వచ్చి మళ్ళీ సంవత్సరం కూడా చేస్తాడు. అది ఆయన బాగానే చేశాడు జగన్. మరి ఈయన కూడా ఎలా చేస్తాడో చూడాలి కదా. కొలిసేడు సీను గారు, పోసేటి సీని గారా ఎమ్మెల్యే ఇక్కడ తాడేపల్లి కూడా ఉన్నాం. సీఎం ఎవరైతే చెప్తున్నారని అంటున్నారా అంటే ఏమో ఇంకా మనకు తెలియదు కదా, సీఎం ఎవరు అన్నది మనకు తెలియదు. బొలిసేటి సీన్ వస్తే మరి ఇప్పుడు జగన్ అన్న చూసాం, బొలిసేటి సీన్ కూడా చూడాలి కదా, ఎలా చేస్తాడో ఏంటో పరిపాలన. అయితే బొలిసేటి శ్రీనివాసరావు గారు వస్తే బాగుంటది. మరి ఇప్పుడు ఒకసారి జగన్ అన్న చూసాం, బాగానే చేశాడు. మరి ఇప్పుడు ఈయన కూడా చూడాలి కదా, ఈయన ఎలా చేస్తాడు, ఆయన కన్నా బాగా చేస్తాడా లేదా అన్నది మనకే ఉంటది కదా. మరి పైన ఎవరు వస్తే బాగుంటది అంటారు? పైన జగన్ గారా, చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా? ఏమో పవన్ కళ్యాణ్ అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు పైన. మరి అదే అది కూడా చూడాలి కదా. ఇప్పుడు మోడీ గారిని చూసాం, జగన్ అన్నని చూసాం, ఈ పరిపాలన కూడా చూడాలి కదా, ఎలా ఉంటుందో మార్పు అన్నది, ఎలా ఉండాలో అన్నది వాళ్ళకే తెలుస్తుంది. బాగా చూడాలా అన్నది. నచ్చిందండి ఆయన పరిపాలనలో? చేసేయండి బాగున్నాయి. పేదవాళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు, ముందు డబ్బున్న వాళ్ళు ధనికులు కాకుండా పేదవాళ్ళు ముఖ్యమంత్రిగా అయ్యాడు కాబట్టి అందరికీ స్కూల్ అనగా ఏదన్నా చదువు అనగా అన్ని బాగున్నాయి కదా. ఆయన వస్తానే బాగుంటుంది అనుకున్నాను. మళ్ళీ ఇంకొకరు వచ్చినా మళ్ళీ మొదటి నుంచి చూసుకోవాలి. దానివల్ల అవకాశం ఇచ్చి మళ్ళీ ఇవ్వాలి, చెప్తే మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. మరి ఆంధ్రాకి రాజధాని లేదంటున్నారు కదా, 3 రాజధానులు అంటున్నారు కదా. మన ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అనుకుందాం, మధ్యలో 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఇంకా ఆల్రెడీ చేస్తా ఉన్నాడు డెవలప్మెంట్లు, అవుతా ఉంటది. ఇంకా రాజధాని వస్తుంది, అది కూడా ప్లాన్ చేస్తారు. ఇన్ని చేసినా చేయండి. ఒక రాజధాని అయితే బాగుంటది అంటారు, 3 కావాలంటారా? అదైతే నాకు అంత క్లారిటీ లేదు. ఓకే, పైన మాత్రం జగన్ వస్తే బాగుంటది అంట. ఓకే, మరి లోకల్ ఇక్కడ తాడేపల్లి కూడా ఉన్నాను. తాడేపల్లి కూడా అంటే పైన ఆయన వస్తారా, కింద తెలియదండి మరి. ఓకే, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ఎందుకేనన్నా బాగున్నాయి. ఇంకేం నచ్చిందన్న ఆయన పరిపాలనలో? ఇంకేం నచ్చింది ఆయన పరిపాలనలో? స్కూల్లో డెవలప్ చేశారు కాబట్టి. ఓన్లీ పథకాలు అంటున్నారు, అభివృద్ధి కనిపించట్లేదు, ఉద్యోగాలు లేవు అని ప్రజలు అంటున్నారు.
మరి దానికి ఏమంటారు? అందుముందు ఏమైనా పథకాలు వచ్చినాయా లేకపోతే ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదు కదా. బాబు గారి పాలనలో అదే బాబు గారు ఇంటికి జాబ్ అన్నారు, జాబ్లు ఏమైనా? ఓకే. మరి ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఎవరు వస్తారంటారు? ఏదండి సత్యనారాయణ గారు అంటున్నారు కదా. ఏమన్నది పెద్దలు నేను ఒక్కనే ఓడైతే గెలిచారు కదా, అందరూ అయ్యాలి. పైన మాత్రం జగన్ అంటారు. పైన మాట జగన్ పక్క 120 సీట్లు. మా గుడి అయితే జనసేన వస్తుందండి. జనసేన పక్కగా జగన్ జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందన్న? ప్రభుత్వం ఎలా ఉందంటే ఏం చెప్తామండి, ఇక అది చెప్పలేం. అదంతే. ఓకే. దానికి రకాలుగా ఉంది. ఏ వస్తుందో తెలుస్తలేదండి. గందరగోళం మీద ఉంది. ఏది వస్తుందో తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదంటే ఏదంటే జనసేన అంటున్నారు. ఇప్పుడు తాడేపల్లిగూడెం జనసేన అంటున్నారు అంతే. ఇక మరి రెండో పార్టీ తెలియదు. జనసేన పక్క జనసేన. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? లేదన్న బాగుంది. బాగాలేదు. ఏం నచ్చలేదండి ఆయన పరిపాలనలో? దాన్ని మా పులుగులు పట్టుకొట్టేస్తాడు అంతే. సరే కూలి పని లేదు. ఈ దేనికి దానికంటే నిధులు పగులు అన్ని ఏంటంటే ఇప్పుడు 820 రూపాయలు చేతి వస్తానంటే ఎంత రేట్లు ఉన్నాయి అనుకో. 300 కేజీ నూనె, 200 కేజీ అన్ని ఎలా వస్తాయండి మాకు? పనిచేసిన వాళ్ళకి పనిచేసి పట్ట కొట్టేస్తానండి. ఇసుక ఆపేస్తాడు. పార్టీలు అందరూ దరిద్రులు. మాకు కనీసం రూపాయి కూడా వేయట్లేదండి. యాత్ర అయితే రూపాయలు వచ్చి మాకు అప్పుడు 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ 5 సంవత్సరాలు మేము చేసిన పని 2 సంవత్సరాలే. 3 సంవత్సరాలు దోలే మాకు. మరి పని పాటలు లేవని సర్కారు. సీఎం ఎవరైనా మనం ఏం చెప్పగలం? పైన ప్రస్తుతం జగన్ అన్న పరిపాలన జగన్ అన్న ప్రభుత్వం అంటే మనం ఏం చెప్పలేం కూడా. బాగుందా బాగాలేదా? బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. బాగానే ఉంది. సరే మళ్ళీ సీఎం అవుతారంటారా? అది మన చేతుల్లో లేదు కదా, ప్రజల్లో ఉంది. కూటమి రావాలంటారు. ఎందుకని బాబు ప్రస్తుత పాలన నచ్చక లేకపోతే అభిమాననా? అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి లేదు. అభిమానం ఎవరు వచ్చినా మాకు ఇదే కానీ అభివృద్ధి లేదు కదా. ఎవరు వచ్చినా అభివృద్ధి కావాలంటారు. మరి పథకాలు ఇస్తున్నాం, ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాం అంటున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఏం లేదు బాబు. ఉన్న వాళ్ళకే వేస్తున్నారు, లేని వాళ్ళకి లేదు. మా ఫీల్డ్కి లారీ ఫీల్డ్, మోటార్ ఫీల్డ్కి మాకు ఏం లేదు. ఆటోలకి తప్ప వ్యాన్ వాళ్ళకి గట్ట ఏం లేదు. వాళ్ళ డ్రైవర్లు కాదు మేము. ట్యాక్సులు మేము ట్యాక్సులు కట్టి ఒక్కో బండికి 5,000 4,000 ట్యాక్సులు కట్టి వచ్చుతుంది. కానీ మాకు అటువంటి ఏం పథకాలు ఇవ్వవు. మరి రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు సూపర్ గా ఉన్నాయి. రోడ్లు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. నూనె పోతే నూనె ఎత్తుకోవచ్చు రోడ్ల మీద. చాలా బాగుంది. మరి రాజధాని 3 అంటున్నారు కదా, మరి ఏమంటారు? అది వాళ్ళకి చేస్తారు. ఈసారి ప్రభుత్వం మారాలంటారు. మారాలండి. మారితేనే బాగుంటది. మోటార్ బిల్లు కన్నా రోడ్లు తెలుగుదేశం వచ్చిందంటే రోడ్లు బాగుపడతాయండి మెయిన్. అది రోడ్లు బాగుపడడానికి మాలాంటి వాళ్ళు 20,000 10,000 టైర్లు వేస్తున్నాం. ఒక 2 ట్రిప్లు వచ్చి టైర్ పెరిగిపోతున్నాయి. ఏమవుతాం? రోడ్లు బాగుంటే ఆ డబ్బులన్నా మాకు మిగిలితే అనుకోవచ్చు. ఎక్కడికైతే వెళ్తారు ట్యాక్స్లు, గ్రీన్ ట్యాక్స్లు పెంచేశారు. ఎక్కడండి గ్రీన్ ట్యాక్స్ 2,000 చిల్లర ఉంటే అంటే 4,500 5,000 పెట్టాడు. ఎక్కడ పెడతాం? ఎక్కడికి వస్తాం? థ్యాంక్ యూ. బాగుంటుంది. చేసిన గట్ట ముందు చేసారు. దానివల్ల మరి ప్రస్తుతం జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ వద్దండి మనకి. చేసింది ఏముందన్నా నానా శాఖలు అవుతున్నాం అంతే. రోడ్డు గట్ట అన్ని చండారంగా అయిపోయి ఇటు వెళ్ళిన భారీ ఎత్తున కేసులు 30,000 40,000 కేసులు. సార్ అయితే ప్రభుత్వం మారాలంటారు. కంపల్సరీ మారద్దు. అందులో సమస్య లేదు అసలు. తాడేపల్లిగూడెంలో ఎవరు వస్తారంటారు? అందరూ ఇంకా చూసుకో అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి అయితే పథకాలతో అయితే ఎవరికి వెళ్తలేదు. పథకాలు అందరికీ అందట్లేదు. అందరికీ అందుతున్నాయా? కొన్ని మందికి తగ్గుతున్నాయి, కొన్ని మందికి పెరుగుతున్నాయి. అది కాదు, అందరికీ సమానంగా రావాలంటే నిత్యావసర వస్తువులు, రోడ్డు రవాణా ఇవన్నీ చూసుకుంటే చాలు. కానీ ఇవన్నీ ఎందుకన్నా? పథకాలు అందరికీ అందుతున్నాయా? అందే వాళ్ళే తక్కువ, అందలేని వాళ్ళు అరే ఏమో నాకు తెలియదు. మొత్తం అందరూ ఇదే చాలా బాధపడుతున్నారు. పథకాలు అయితే అనవసరం అన్న. బాగా నిత్యావసర వస్తువుల మీద చూపించి రోడ్డు రవాణా చూసుకొని హెల్త్ పరంగా చూసుకుంటే చాలా. సీఎం కాంతి జనానికి కావాల్సింది ఏంటి? అది అడగట్లేదు. ఈ పథకాల వల్ల యూజ్ ఏం లేదు నాకైతే తెలిసి. అది ఈసారి ప్రభుత్వం మారాలంట. మారాలన్నా ఈయనే చేయమని మళ్ళీ ఈయనే చేయమను. కాకపోతే ఈ పథకాలు మార్చాలి. మారక్కర్లేదు, గవర్నమెంట్ ఏం మారక్కర్లేదు. మళ్ళీ ఈయనే చేయమను. కాకపోతే ఈ పథకాలన్నీ మార్చేయమను. ఇది తీసేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ 3 రేట్ల మీద ఫోకస్ చేయమని చాలు. సీఎం ఎవరైనా సరే ముందు మాకు మంచి జరిగితే బాగుంది. కానీ అందరికీ అవట్లా, అందరికీ సమానంగా జరగట్లా. ఒకడికి వస్తుంటే ఆడిని చూసి ఆడికి వచ్చిందిరా
అనుకుని తప్ప జరిగింది ఏమి లేదు. సీఎంలను తిట్టుకోవడానికి ఏం లేదు, పైనుంచి వాళ్ళు ఎవరు ఎలా నడిపించినా పర్లేదు, కాకపోతే మాకు న్యాయం జరిగితే చాలు అనుకుంటున్నాం. అది ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు జనాల్లో అందరూ మార్పు ఏంటంటే మంచి చేయాలని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం మారితే చాలా మంది ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి, అన్నిటిలో బాగుంటదని అనుకుంటున్నాం. ప్రభుత్వం మారితే చాలా మంచిది. ప్రస్తుత పాలనలో లేవంటారా అండి? ప్రస్తుత పాలన ఇవన్నీ లేవంటారా? ప్రస్తుతం అంటే ఏమున్నాయండి, ఏం లేదు, మార్పులు ఏం జరిగినాయా? 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా కలిపేశారు, 3 సంవత్సరాలు వచ్చింది, ఏమైనా ఎవరికైనా ఇచ్చారా? అభివృద్ధి ఉందా? లేదు. ప్రభుత్వం మారితే మంచిది. ప్రభుత్వం మారాలంటారు. ఓకే, మరి ఇక్కడ లోకల్ తాడేపల్లిగూడెంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తాడేపల్లిగూడెం అయితే బొత్స శ్రీని గారు కంపల్సరీ వస్తారు. సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం అండి, సీఎం అయితే బాగుందండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడిపోతారు జనం. ఎవరైతే బాగుంది? ఎవరైతే? జగన్మోహన్ రెడ్డి అయితే అదే మనకి మీరు అన్నారు కదా ఏంటి రాజధాని 3 దేనికి ఏ రాష్ట్రానికైనా ఉన్నాయండి? రాజధాని 3 ఉన్నాయా? ఒకటే ఉండదు. దాన్ని అది మనకు 3 పెడతా అన్నాడు పైకి. ఆ తర్వాత రుసుకోండి పగల కొట్టేసాడు. అక్కడ జనాలు గోలాడుతున్నారు. ఇంకేంటి చెప్పండి సార్. ప్రభుత్వం మారాలంటారు. ప్రభుత్వం మారితేనే బాగుంటది అనుకోండి. ఎందుకంటే మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని పెట్టి ఈయన వేసారు, మరి ఆయనలాగా ఈయన చేయలేకపోయారు. రాజశేఖర రెడ్డి చాలా గొప్ప ఆయన. ఏ చెప్పడం అది కూడా ఏం చెప్పలేదా? ఇవన్నీ చూసా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చే పోటీ వస్తుంది, టీడీపీ, జనసేన, బీజేపీ. ఎందుకని బాబాయ్? ఇది రాష్ట్ర పరిపాలన ఏం బాగుందా? పరిశ్రమలు ఉన్నాయా? ఎడ్యుకేషన్ బాగుందా? ఉద్యోగస్తులు ఉన్నాయా? ఉద్యోగం కావాలంటే ఇతర రాష్ట్రాలు కదా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. అంత అవసరం వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రం బాగుంటే ఎక్కడే చదవచ్చు కదా. ఏమైనా బాగుందా? అభివృద్ధి ఏమైనా జరిగిందా? రోడ్లు బాగాలేదు, ఎడ్యుకేషన్ బాగా. ఏంటిది పట్టణంకైతే సరిపోద్దా? పట్టణంకైతే సరిపోద్దా? నేను పరిపాలన బాగోలే. పరిపాలన బాగుంటే నెక్స్ట్ అవకాశం ఇస్తాం. 5 సంవత్సరాలు కరోనా 2 సంవత్సరాలు పోయింది, ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఛాన్స్ ఆల్రెడీ రాష్ట్రమే 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ ముందు తీయాలంటే ఎంత ఏం పడుతుంది? అంటే కూడా మంచి నాయకుని ఎన్నుకోవాలి. మరి గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వీళ్ళందరూ అంటున్నారు కదా, ఇవన్నీ అభివృద్ధి సరే ప్రభుత్వం మారాలంటారు. ఓకే, ఇక్కడ మరి తాడేపల్లిగూడెంలో ఎవరు వస్తారు? జనసేన. రాజధాని 3 అంటున్నారు కదా, మరి దాని మీద అంటారు? 3 సరే, ఓకే, చెప్పారు కదండి టీడీపీ అని. పర్లేదు చెప్పండి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ గవర్నమెంట్, జనసేన, బీజేపీ కలిపి వస్తే బాగుంటుంది. కొత్త వస్తే బాగుంటది అంటారు. ఎందుకని బాబాయ్? ప్రస్తుత పరిపాలన బాగోలేక, లేకపోతే మన ఫుల్ గా ఉండేది ఖాళీగా ఎడుతున్నాం. ఏముంది వ్యాపారం? ఏమన్నా వ్యాపారం ఆయన ఏమో వాళ్ళకి ఏదైనా తెగేసి చేస్తున్నాడు. అది ఆయన వస్తే బాగుంటది అంటారు. ఓకే, ఇక మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? అది మేము చెప్పలేము, ఎందుకంటే పోటాపోటీగా ఉంటది. పోటాపోటీగా ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ బాబు గారు, ఎందుకనన్నా? ప్రస్తుత పరిపాలన బాగాలేదంటారా? బాగాలేదు. ఏం నచ్చలేదన్నా? ఓకే, మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? థ్యాంక్స్ అండి. జగన్. జగన్ ఎందుకని? జగన్ మంచిగా చేస్తారని. మంచిగా చేస్తారన్న. ఏం మంచి సార్? స్థలాలు ఇస్తారు, అన్ని ఇచ్చారు, ఓటే వాళ్ళకనే అమ్మవారు వేస్తున్నారు, పిల్లలకి డబ్బులు వేస్తున్నారు, వేస్తున్నారు. అందుకని బాగుంది. మళ్ళీ వస్తారంటారు? మళ్ళీ సీఎం అవుతారంటారు? సీఎం అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పింది మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఏది వస్తే బాగుంటది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ ఎందుకని? ఎందుకని? ఏం నచ్చింది ఆయన పరిపాలన? అన్ని బాగా జరుగుతున్నాయిగా, అసలు ఏముంది? మరి ఉద్యోగాలు లేవంటున్నారు, అభివృద్ధి కనపడలేదు అంటున్నారు. కనపడితే టైం పడుతుంది కొద్దిగా, కరోనా వల్ల పడిపోయింది కదా, ఇంకో ఛాన్స్ ఇవ్వాలంటారు. మరి తాడేపల్లిగూడెం లోకల్ మరి ఎవరు వస్తారండి? మరి రాజధాని 3 అంటున్నారు కదా, ఒకటైతే బాగుంటుందా 3 కావాలంటారు? ఒకటైతే బాగుంటుంది, 3 వేస్ట్. ఎక్కడైతే బాగుంటుంది?
అమరావతినే వాడతారు. అమరావతి. ఓకే, థ్యాంక్ అంటారు మాగా ఎవరికైనా చెప్తాం. ప్రభుత్వం వాళ్ళు జనసేన వస్తుంది. పైన రాష్ట్రమా, పైన ముఖ్యమంత్రి ఇటీవల చంద్రబాబు అనుకుంటున్నాం. చంద్రబాబు. ఓకే, మరి ఇక్కడ లోకల్లో అయితే ఎవరైతే బాగుంటది? ఎక్కడ తాడేపల్లిగూడెం. తాడేపల్లి కూడా బొలిసేసి పేపర్లు వేసేయండి మా వాళ్ళకి ఇక్కడ జాయిన్ అమ్ముకున్నా కూడా చేయకండి బాబు మీరు. ప్రభుత్వం బాగుంటుంది. వైసీపీ ఎందుకని అన్న? నాకు జగన్ అంటే ఇష్టం, చంద్రబాబు మీద ఇష్టం లేదు. చంద్రబాబు కులాభిమాని. చంద్రబాబు వాళ్ళ కులాలకే, వాళ్ళ కమ్మ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు చూడడం. వాళ్ళు వచ్చి చంద్రబాబు వచ్చిన జనభూమి కమిటీలు అవి వచ్చి మొత్తం రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేసేస్తారు. రోడ్లు అంటే పోయిపోయాడు జగన్, కానీ కరోనా వల్ల జగన్ అంటేనే బాగుంటుంది. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలంటారు. ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. 2 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నానండి. ఎంత ఇబ్బంది పడ్డాను తెలుసండి. 1000 రూపాయలు ఇంజక్షన్ వ్యాక్సిన్ లైన్ లో నుంచోండి, 2-3 గంటల లైన్ లో నుంచుండేవాడిని. అంత బాధపడ్డాం. ఇక్కడ ఇంటింటికి వచ్చి వ్యాక్సిన్ వేసేదండి. ఎక్కడ చేస్తాడండి, ఎందుకు చేస్తాడండి? అందరినీ బాగా చూసేదండి. అదేండి నేను నచ్చింది జనాలకు అందరికీ తెలుసు కదా. మళ్ళీ ఆయన వస్తా అంటారు. ఓకే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? చెప్పలేము మరి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వచ్చినా మా ప్రాబ్లం తప్పలేదండి. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. బాగానే ఉంది. సార్ వస్తారా, మళ్ళీ సీఎం అవుతారంటారా? జగన్ గారు అవుతారండి. జగన్ గారు అవుతారు. ఏం నచ్చిందండి ఆయన పరిపాలనలో? పరిపాలన ఏం నచ్చింది? పథకాలు ఇస్తారు కదండి, పథకాలు తీసుకున్న వాళ్ళు అంతే కదా. మరి ఇక్కడ తాడేపల్లిగూడెంలో లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? అవి మనం చెప్తామండి. ఎవరు నిలబడినా చేస్తాం. పొట్టి సత్యనారాయణ గారు ఉన్నారు కదా. ఆయన థ్యాంక్ యూ. అన్నట్లుగా అందుబాటులోగా ఉంది మాకు. అన్నట్లకి కూడా చాలా బాగా వారెంట్లు కూడా మేము ఎక్కడ తిరగక్కర్లాగా ఇంటికాడ బాగా చేస్తాం. బాగా చేస్తున్నారు. సరే, మళ్ళీ వస్తారంటారా, మళ్ళీ సీఎం అవుతారా? అని జగన్ రావాలి మాకు. మళ్ళీ జగన్ రావాలి. ఓకే, మరి జగన్ ప్రభుత్వం ఏం నచ్చింది బాబా ఆయన పరిపాలనలో? ఆయన అన్ని బాగా చేశాడు. చంద్రబాబు అన్ని బాగా చేశాడు. జగన్ జగన్ ఎందుకన్నా? అంటే సంక్షేమ పథకాలు అనేది ఏడు కదా. జగన్ సంక్షేమ పథకాలు. మరి అభివృద్ధి కనిపించట్లేదు, ఉద్యోగాలు లేవు అంటున్నారు. అభివృద్ధి పూలని ఏడు, ఇంకా అభివృద్ధి ఏంటి? ఎంత కావాలి అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏం చేయలేదు అన్న, డబ్బులు వేస్తాను, అమ్మఒడి వేస్తాడు. రోడ్లన్నీ ఇప్పుడు మొదలు పెట్టారు, మొత్తం రోడ్లన్నీ వేస్తున్నారు. ఇంకేం కావాలి? అదే ఎలక్షన్స్ ముందే వేస్తున్నారు అన్నది టాక్ వస్తుంది. అసలు ముందే అండి రోడ్లు వేయాలనుకున్నారు, రోడ్లు వేస్తాను. అంటే ఇప్పుడు జగన్ గారు బాగానే ఇస్తున్నారు పథకాలు అయ్యి. ఇంకెవరు వచ్చినా ఒక 2-3 ఎక్కువ యాడ్ చేస్తారా, ఉన్నాయి తీసేస్తారా? చెప్పండి మీరు. సేమ్ పథకాలు చంద్రబాబు కూడా పెడతాను అంటున్నారు కదా. అంటే హైయెస్ట్ ఇంకొక 2 స్టెప్పులు ఎక్కువ వెళ్ళాలి కదా వచ్చేవాళ్ళు. అందులోనే ఉంటే ఇబ్బంది ఏముంది, ఆల్రెడీ ఈయన ఇస్తున్నారు కదా. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? బాగాలేదు. ఏం నచ్చలేదండి? ఏం నచ్చలేదు. కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి పెంచుతుంది తప్పించి ఏముండదు. ఆ పథకం ఈ పథకం డబ్బులు వేయడం తప్పితే ప్రజలు సోమరపోతం చేయడం తప్పితే డబ్బులు కావాలండి. బాగుంటది. నాకైతేనా తెలుగుదేశం బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని బాబాయ్? ఎందుకంటే 50 సంవత్సరాలు బాగుంటాయి అని ఒక లైన్. ఎందుకంటే గ్లాసు నీళ్ళు తాగుతున్నాం, సైకిల్ తొక్కున్నాం. సైకిల్ అనేది అది జగన్ ప్రభుత్వం బాగానే ఉంది ప్రజెంట్. అయితే జనాలు ఏంటంటే మంచి చేసినోడు ఎవడో ఒకటే, ఇది వాస్తవం. అది మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? ఎవరు వస్తారు? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. టీడీపీ జనసేన ఎందుకన్నా? ఉంటుంది, బాగుంటుంది. ప్రస్తుత పాలన లేదంటారా? ఏం నచ్చలేదన్నా ఏం నచ్చలేదు? ఏది బాగాలేదు, సంక్షేమం బాగాలేదు, రోడ్లు బాగాలేదు, డెవలప్మెంట్ లేదు. ప్రభుత్వం మారాలంటారు. ఒక మరి ఇక్కడ మీ తాడపల్లి కూడా తెలుసా? ఓకే, థ్యాంక్ యూ.